మూన్ ల్యాండ్ విజిట్ చేసి ఇంకా పూర్తి లదాఖ్లోకి వచ్చామన్న సంతోషంలో లే వరకు హ్యాపీగా రీచ్ అయిపోయాం. లే లదాఖ్కి వచ్చే మన తెలుగు వాళ్ళకి ఒక గుడ్ న్యూస్. అదేంటంటే ఈ లదాఖ్ రీజియన్లో ఉన్న ఏకైక తెలుగు హోమ్ స్టే మన అవలాక్ హోమ్ స్టే. యూ కెన్ ఎంజాయ్ ద బెస్ట్ డెలిషియస్ తెలుగు ఫుడ్ హియర్. ఈ హోమ్ స్టే డీటెయిల్స్ నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తా. ఇంకా లే నుండి మేము స్టార్ట్ అయిపోయి చేరుకున్నాము కార్దుంగ్లా పాస్కి. ఈ చల్లటి క్లైమేట్లో వేడి వేడి మ్యాగీ తినేసి ఇంకా మేము టాటా చెప్పేశాము కార్దుంగ్లా పాస్కి. ఇంతలోనే ఎన్నో విషయాలు మాట్లాడుకుంటూ మేము రీచ్ అయ్యాము నూబ్రా వ్యాలీకి. అందరికీ నచ్చే లదాఖ్స్ మ్యాజికే ఈ నూబ్రా వ్యాలీ. మనం ఎప్పుడైనా సరే డెజర్ట్ గురించి కానీ శాండ్ డ్యూన్స్ గురించి కానీ ఆలోచన వస్తే ఆ ప్లేస్ సహారా ఆర్ థార్ డెజర్ట్లా డ్రై అండ్ హాట్ క్లైమేట్తో ఉంటుందనే కదా. కొన్ని వందల కిలోమీటర్స్ వరకు మనకెక్కడా వాటర్ లాంటివి దొరకవని, అండ్ అక్కడ ఉండే టెంపరేచర్ కూడా అబోవ్ 50 degrees ఉంటుందని. బట్ మీరు ఎప్పుడైనా ఈ ప్లేస్కి వస్తే మీ ఇమాజినేషన్ రాంగ్ అని ప్రూవ్ అవుద్ది. కానీ ఇంత కోల్డ్ క్లైమేట్ ఉండే లదాఖ్ లాంటి రీజియన్లో ఒక ఎడారి లాంటి ప్లేస్ అండ్ పక్కనే ఒక రివర్ ఉండడం కొంచెం యూనిక్గా అనిపిస్తుంది. ఈ ప్లేస్నే హుండా శాండ్ డ్యూన్స్ అంటారు. నూబ్రా వ్యాలీకి మేము రాగానే మాకు కనపడింది ఈ 100 feet టాల్ బుద్ధా స్టాచ్యూ. ఈ హుండర్ అండ్ డిస్కిట్ విలేజ్లు కలిసి ఉండడం వల్ల ఈ ప్రాంతానికి నూబ్రా వ్యాలీ అని పేరు వచ్చింది. ఇది ఎపిసోడ్ నెంబర్ 5. నెక్స్ట్ ఇయర్ నాతో పాటు లదాఖ్ రావాలనుకున్న వాళ్ళు పక్కా కమెంట్ చేయండి. ఈ ఫుల్ వీడియోని మీరు నా జగదీష్ జానీస్ జర్నీ యూట్యూబ్ ఛానల్లో చూడొచ్చు. లింక్ నా బయోలో ప్రొవైడ్ చేస్తాను. మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి.